డిఎస్సీ నిర్వహణపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా తొలి సంతకం డిఎస్సీ ఫైలుపై చేశారని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా డిఎస్సీ నిర్వహించినట్లు తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు. అక్రమాలు జరిగాయంటే ఆధారాలు బయటపెట్టారని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదని విమర్శించారు. అసత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం కానీ నేను కానీ ఇప్పుడు ఎన్డీఏ కానీ మేము డిఎస్సికి ఒక బ్రాండ్ 5 ఏళ్ళు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేసాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మాట్లాడుతున్న ఒక అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వరేసుకుంటున్నారు.